తేనె చినుకులు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చక్కటి సామెత చెప్పుకుందాం, సరేనా? ఉద్యోగం పురుష లక్షణం, నిరుద్యోగం అవలక్షణం. అంటే ఏంటనమాట, ఉద్యోగం చేయడం అనేది పురుష లక్షణం. అంటే పురుషులకే కాదు, ఈ రోజుల్లో స్త్రీలు కూడా చేస్తున్నారు. కాకపోతే పూర్వకాలంలో స్త్రీలు ఇంటి వంట మొదలైన పనులన్నీ చూసుకునేవారు, ఇంటి పనులు చూసుకునేవారు. మగవాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించి తీసుకొచ్చేవాళ్ళు. ఇద్దరు పనిని సమానంగా పంచుకునేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని పనుల్లో సమానంగా పాలు పంచుకుంటున్నారు స్త్రీలు పురుషులు కూడా. కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అనేది ఈ సామెత యొక్క భావం, లక్ష్యం. ఏంటంటే ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మన బుర్రకి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అందుకని పని చేయడం అంటే ఉద్యోగం చేయడం, ఉద్యోగం అంటే పని చేయడం మంచి లక్షణం. నిరుద్యోగం అంటే ఖాళీగా కూర్చుని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది అవలక్షణం. కాబట్టి ఏదైనా పనికొచ్చే మంచి పని మనం చెయ్యాలి అని ఈ సామెత యొక్క లక్ష్యం అనమాట. అర్థమైంది కదా? మనందరం అలాగే చేద్దాం. ఏదో ఒక పని, మంచి నిర్మాణాత్మకమైన పని చేయాలి, అంతేగాని పిచ్చి పనులను చెడ్డ పనులు కాదు. అర్థమైంది కదా? అందరం మంచి పనులే చేద్దాం, పాజిటివ్గా ఆలోచిద్దాం.